నమస్కారం. గార్గేయం కార్యక్రమానికి స్వాగతం. మీ జాతకపరమైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందించేందుకు భారత ప్రభుత్వ ఆమోదగణిత పంచాంగకర్త ప్రముఖ జ్యోతిష పండితులు దైవజ్ఞ పొన్నూరి శ్రీనివాస గార్గే గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం. కాలర్ నారు తీసుకుందాం. శ్రీకాకుళం నుంచి భవానీ గారు నమస్తే అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ టైం చెప్పండి. 91 అండి. టైం చెప్పండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అమ్మా, ఈయన చాలా మెత్తగా మాట్లాడుతున్నారు తల్లి. వినిపించట్లేదా? నమస్తే. ఇంతకీ నక్షత్రం ఏం చూసుకుంటున్నారు మీరు? ఓకేనా, రైట్. హలో, నమస్తే అమ్మా. మీ నక్షత్రం, జన్మ నక్షత్రం ఏం చూసుకుంటున్నారు? రైట్. ఇంకా అనుకూలమైనటువంటి పరిస్థితులు, మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళటానికి, అవకాశాలు రావటానికి, వచ్చిన అవకాశాలని పొందట భాగ్యం కలగటానికి, ఆ తర్వాత ఆ భాగ్యం ద్వారా భవిష్యత్ కాలంలో అభివృద్ధి సాధించడానికి అవకాశాలన్నీ కూడా రావాలి అంటే 2018వ సంవత్సరం మధ్య వరకు ఓపిక పట్టాలి. కనుక 2018వ సంవత్సరం ఆగస్టు నెల దాటిన తర్వాత నుంచి డెవలప్మెంట్స్ అన్నీ స్టార్ట్ అవుతుంటాయి అమ్మా. కనుక ఒక గురువారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా మిగిలిన వారాలకు ప్రాధాన్యత ఇస్తే రాబోతున్నటువంటి ప్రస్తుతం జరిగేటువంటి ఏలినాటి శని పూర్తి అయిపోతుంది. అంటే 2018 మధ్యకి ప్రారంభమైనప్పటికీ ఏలినాటి శని పూర్తి అయ్యేది 2019వ సంవత్సరం ఆగస్టు నెలతో రెండవ భాగం పూర్తి అవుతుంది. 2021 సంవత్సరం డిసెంబర్తో మూడవ భాగం పూర్తి అయిపోతుంది. మూడవ భాగం పూర్తి అయ్యే లోపల పూర్తి స్థాయిలో విజయం సాధిస్తుందమ్మా మీ పాప. ఓకే సిద్ధాంత్ గారు, మరొక కాలర్ తీసుకుందాం. వెంకటరత్నం వైజాగ్ నుంచి. నమస్తే అండి వెంకటరత్నం గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏంటండి? నమస్కారం చెప్పండి తల్లి. చెప్పండి. పుట్టిన తేదీ టైం చెప్పండి. 26/12/94. టైం చెప్పండి. ఉదయం 5 గంటల 10 నిమిషాలకండి. 26/12/94 సంవత్సరం. అవునండి. ఉదయం 5 గంటల 10 నిమిషాలకి. అవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే అబ్బాయికి జాబ్ పరపంగా లేకపోతే ఉద్యోగమా ఏదైనా వ్యాపారమా? ఇంకా చెప్పండి అమ్మా. వ్యాపారమా? ఇంకా ఉద్యోగం. వ్యాపారం, ఉద్యోగము. ఓకే, రైట్. తర్వాత కూడా ఇంకా అవి కూడా కావాల్సిన అవసరం ఉంది. ఇంతకీ నక్షత్రం హస్త నక్షత్రం చూస్తున్నారా? అవునండి, హస్త నక్షత్రానండి. సోమవారం హస్త నక్షత్రం పుట్టినలో జన్మించడం కూడా ఒక చక్కటి యోగంగా భావించాల్సిన అవసరం ఉంది. చంద్రుని యొక్క వారం, చంద్రుని యొక్క నక్షత్రం. అయితే చంద్రుడు అనేటువంటి వాడు కొన్ని విధాలుగా అనుకూల పరిస్థితులు అందించినప్పటికీ కొన్ని విధాలుగా కొంచెం వ్యతిరేకతను కూడా ఇస్తూ ఉంటాడు. కనుక అబ్బాయిని గురించి వీలైనంత వరకు ఏంటంటే కుటుంబ స్థానంలో కొన్ని నిర్ణయాలంటూ ఇప్పటి నుంచి తీసుకోండి. అబ్బాయికి ఉద్యోగం వస్తే ఏమిటి, తర్వాత వివాహం అయితే ఏమిటి, ఆ తర్వాత సంతానం కలిగితే ఏమిటి, ఆ సంతానం కలిగితే అబ్బాయికి ఏమి ఇవ్వాలా, అమ్మాయికి ఏమి ఇవ్వాలా అనేటువంటి అంశాలని గురించి ఇప్పటి నుంచి మీ కుటుంబంలో ఒక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చేతనంటే జన్మరాశి 2వ స్థానంలోనే, అంటే తులారాశిలో, అంటే అబ్బాయిది కన్యారాశి అయినప్పటికీ ఆ రాశికి 2వ స్థానంలో శుక్రరాహువుల కలయిక జరిగి ఉంది కనుక కుటుంబ నిర్ణయాలు అనేటువంటి చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో భవిష్యత్కాలంలో కుటుంబం ఎలా ఉండాలి, కలిసి ఉండాలన్నా లేక ప్రత్యేకంగా అబ్బాయి ఒక చోట, అమ్మాయి తల్లిదండ్రులు ఒక చోట ఉండాలన్నా, ఇలాంటి అంశాల మీద ఇప్పటి నుంచి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మెథాడికల్ ప్రిపరేషన్ అది అవసరమ్మా. ఇది ఏమైనప్పటికీ రాబోతున్నటువంటి అర్ధాష్టమ శని మంచి పరిస్థితులు అందిస్తుంది. 2020 మార్చి నుంచి డెవలప్మెంట్స్ అన్ని ప్రారంభమవుతాయి. శుక్రరాహుల యొక్క కలయిక ద్వితీయ స్థానంలో జరిగిందని, అది వైవాహిక జీవితానికి సంబంధించిన అంశానికి గురించి
కొంత ముందు జాగ్రత్తగా ఇప్పటి నుంచి కుటుంబంలో కొన్ని నిర్ణయాలంటూ తీసుకోవాలి. అబ్బాయికి కొన్ని నిర్ణయాలు ఉంటాయి, మీకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. మీ ఆలోచనలు అబ్బాయికి నచ్చాలా, అబ్బాయి నిర్ణయాలు మీకు నచ్చాలా, మీ నిర్ణయాలు అబ్బాయి నిర్ణయాలు అన్నీ మీ ఆలోచనలు అబ్బాయి ఆలోచనలు, ఆ తర్వాత భవిష్య కాలంలో వచ్చేటువంటి నిర్ణయాలు, వీటన్నిటికీ ఒక ఏకీకృతమయ్యేటువంటి మార్గం కలగాలంటే ఇప్పటి నుంచి దాన్ని లైన్లో పెట్టుకోవాల్సిన ఘాటిలో పెట్టుకోవాలి. కాకుండా ఇప్పటి నుంచి మీదొక దారి వాడొక దారి అయితే 2-3 దారులు అయిపోతాయి. కనుక ఇప్పటి నుంచి ఒక సరైన అవగాహన నిర్ణయం అనేది ఉండాలి. ఉద్యోగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు, వివాహానికి అంత ప్రాధాన్యత ఇవ్వాలి. వివాహానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో కుటుంబంలో ఉన్నటువంటి మనోభావాలకు కూడా అంత ప్రాధాన్యత ఇవ్వాలి. అందరూ కూడా ఒకే తాటి మీద వెళ్ళేలా ప్రయత్నం అనేది ఇప్పటి నుంచి మొదలెట్టాలమ్మా. అది అసలు గూఢార్థం. ఓకే సిద్ధాంత్ గారు, కాలర్న తీసుకుందాం. విజయనగరం నుంచి ఇందిరా గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి పుట్టిన తేదీ, టైం చెప్పండి. 90. టైం చెప్పండి. 4 గంటల 10 నిమిషాలండి. 4:45. 1/9/1990 సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయికి వివాహం అండి సరైన భవిష్యత్తు కూడా అనిపిస్తుంది. ఇందులో కష్టమే కానీ పరిస్థితి. ఓకేనండి సిద్ధాంత్ ఏంటమ్మా ఏంటి అబ్బాయికి? అమ్మా చిన్నగా మా కొద్దిగా పెద్దగా చెప్పండి అమ్మా, వినపట్టలేదు. నమస్కారం అండి. అవన్నీ తర్వాత కానీ ముందు ఇవన్నీ కారాలు మిరియాలు అసలు విషయం ఏంటంటే ముందు అబ్బాయికి వివాహము అన్నారు, ఆ తర్వాత మాటలు ఆగిపోతున్నాయి. కొంచెం స్పష్టంగా చెప్పండి. వివాహం గురువు గారు అబ్బాయి సరే సరే, మొత్తం మీద భవిష్యకాలంలో చక్కగా అనుకూల పరిస్థితులు రావాలని భగవంతుని నేను కోరుకుంటున్నాను. మీరు కొన్ని నిర్ణయాలు అనేటువంటి ఫోను వచ్చినటువంటి ఆందోళన టెన్షన్లోనో లేకపోతే ఇతర కొన్ని అంశాలు మాట్లాడలేకపోతున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ డెవలప్మెంట్స్ అంటూ ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది. గురువారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా మిగిలిన రోజులు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగలిగితే రాబోయేటువంటి 2017వ సంవత్సరం మే నెల 24వ తేదీ తర్వాత డెవలప్మెంట్స్ అన్ని కూడా ప్రారంభమవుతుంటాయమ్మా, దిగులు చెందకండి. మరొక కాలర్ ఉన్నారు, గురువు గారు తీసుకుందాం. శ్రీకాకుళం నుంచి భారతి గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ, టైం చెప్పండి. నెల చెప్పండి. ఏంటండి? 19 రాత్రి 12:15 నిమిషాలు అంటే 20. నెల కొంచెం గట్టి మాడమని చెప్పండి అమ్మా. కరెక్ట్ చెప్పకపోతే లైన్ కట్ ఏ అయిపోతుంది. నెల అండి? ఏ నెల, ఏ సంవత్సరం? టెన్షన్ అయితే కట్ అయిపోతుంది తల్లి. అక్కడ ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ఉంటుంది, కట్ అయిపోతుంది. రెండో కాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటారు. ఏమ్మా? 1వ నెల 1991. 19 చెప్పండి. 1వ నెల 1991. చెప్పండి అమ్మా, చెప్పండి. 19వ తారీఖు. లైన్ కట్ అయిపోతుందమ్మా. మీరు నాకు అర్థమవుతుంది, ఏదైనా సమయం వృధా చేయకుండా చెప్పదలుచుకున్న సమస్య. చెప్తాను. అమ్మాయి బీటెక్ చేసింది, చాలా మంచి అమ్మాయి, బాగా చదువుకుంది, జాబ్ వచ్చింది బ్యాంకులో. సరే 1 ఇయర్ విజయవాడ వెళ్ళింది, జాబ్ జాయిన్ అయింది. సడన్ గా లవ్ అని సంగతి అనగానే లవ్ మ్యారేజ్ ప్రాబ్లం చేసేసాం. ఇంకా అప్పుడు మేము భారతి ఫ్రమ్ కోదాడ. నెక్స్ట్ కాల్ చేసేసుకో, దీన్ని డ్రాప్ చేసేసుకో. ఓకేనా ఆడియో లోపల? అంటే అమ్మాయి చేసేసుకుంది మ్యారేజ్. ఆ అమ్మాయికి గట్టి మాడమని చెప్పండి, పర్లేదు మీరు చెప్పొచ్చు గట్టి మాడమని. దాని నుంచి ఎలా ఉంటుంది అమ్మాయి లైఫ్ ఏంటి అనిపిస్తుంది. నక్షత్రం ఏది చూస్తున్నారు? పూర్వాషాఢ ఇంకేదైనా షాఢ? శతభిషం. కుజదోషం ఉన్నంత మాత్రాన వెళ్ళి ఇంట్లో నుంచి అలిగి వెళ్ళి వేరే వివాహాలు చేసుకోరు. కోదాడ. అసలు మీరు చెప్పే ఆ నక్షత్రానికి 110 సంవత్సరాలు బతికితే అప్పుడు కుజదోషం వస్తుంది ఉంటే. అర్థమైందమ్మా? అందుకే నేను ఒక్కసారి చాలా మందికి చెబుతూ ఉంటా, వైవాహిక జీవితానికి సంబంధించిన అంశాలలో 16వ సంవత్సరం దాటిన తర్వాత నుంచి తల్లిదండ్రులు బిడ్డల యొక్క విషయంలో జాగ్రత్తలు తీసుకొని, ప్రస్తుతం ఆధునిక పోకలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ అబ్బాయి చాలా మంచివాడండి, కుటుంబంలో మనకుతో తెలిసినటువంటి అబ్బాయి. ఆ అబ్బాయితో రోజు అమ్మాయి ఈ స్కూల్కో కాలేజీకో తీసుకుని వెళ్తుంటాడు, డ్రాప్ చేస్తుంటాడు. ఆ డ్రాప్ తర్వాత మన ఇంట్లో నుంచే డ్రాప్ అయి వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా ఆధునిక సమాజంలో జరుగుతున్నటువంటివి. కేవలం వ్యామోహము, ఆ వ్యామోహంలోనే వెళ్ళిపోతుంటారు, వాళ్ళకి తెలియదు.
తెలిసే విధంగా చెప్పేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉండేటువంటి వారు కూడా లేరు. ఇప్పుడున్నటువంటి సినిమా సంస్కృతే అంత అధ్వానంగా తయారైంది. అలాంటి సినిమా సంస్కృతి అంత అధ్వానంగా తయారైతే ఆ బిడ్డను తీసుకుని తల్లిదండ్రులు సినిమాకి పోయి కూల్ డ్రింక్స్ తాగుతూ అవి ఇవి తింటూ మధ్యలో బిడ్డను పెట్టుకుని సినిమా చూస్తున్నటువంటి పాడు రోజులు ఇవి. మరి ఎవరిని తిట్టాలి ఇప్పుడు? ఎవరిని దూషించాలి? మనం చేసినటువంటి పనులు మంచివైనప్పటికీ కూడా మా అమ్మాయి చక్కగా ఇక్కడి నుంచి అక్కడ వెళ్తుందని గేటు దాటంగా నేను చాలామంది గమనిస్తుంటా. నేను కారులో డ్రైవ్ చేసుకుని వచ్చే సమయంలో చాలా జాగ్రత్తగా చూస్తుంటా. కొంతమంది అమ్మ జాగ్రత్తగా పోయిరమ్మా అని తల్లిదండ్రులు బయట గేటు దాకా తలుపు వేస్తారు. ఆ అమ్మాయి ఆ టర్నింగ్ తిరిగి నేను కారు ఆపుతా, ఏం చేస్తుందని టక్కని తీస్తుంది, ఇట్లా అంటుంది. నేను కామ్గా చూస్తుంటా. ఆ దూరం పోగానే ఒక వెహికల్ వస్తుంది, 2 వీలర్ కూర్చుంటుంది, కొంతమంది 4 వీలర్ కూర్చుంటారు, కొంతమంది పెద్ద పెద్ద వాహనాల్లో. ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఆ తల్లిదండ్రులు గమనిస్తారా? మా అమ్మాయి చాలా మంచిదండి అనుకుంటా. జరిగేవి ఇవి. కానీ ఏం చేయాలి వీటికి? అందుకే చాలా జాగ్రత్తగా జాతకాల్లో ఎక్కడ ఉన్నాయి కుజదోషం 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 అని చెప్పి అరుచుకుని ఉంటారు. కుజదోషం వల్ల ఇవేమీ జరగవు. 27 నక్షత్రాలు ఉన్నటువంటి వారికి ఎక్కడా కుజదోషం గురించి భయపడాల్సిన అవసరం లేదు. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో ఉన్న ఆ ముగ్గురు మాత్రమే 21 సంవత్సరం దాటితే వివాహం చేసుకుని చాలు. మిగిలినటువంటి 24 నక్షత్రాల్లో ధైర్యంగా ఉండండి. మరి సమస్య వచ్చింది అని అంటే ఎందుకు వచ్చింది? ఇతర కారణాల వలన వచ్చింది, అంతే తప్ప ఆ కుజదోషం అనేటువంటి మాట పెట్టి నాశనం చేసేస్తున్న కొంతమంది. కనుక అమ్మాయి జాతకంలో ఇతర సమస్యలు ఉన్నాయి. నేను ఒకటి అడిగారు, ఉత్తరాభాద్ర నక్షత్రం అనురాధ నక్షత్రం ఇద్దరికి కలుస్తుందా అని. కాబట్టి జాతకాలు చూసేటప్పుడు వారి పొంతన ఏ విధంగా అంటే నక్షత్రాలు ఒకటే కాదు. ప్రేక్షకులు బాగా గమనించండి. అబ్బాయి సుగుణవంతుడా, లేక ఏమిటి, ఆయన సెకండ్ సెటప్లు థర్డ్ సెటప్లు ఉన్నాయా, ఆల్రెడీ ఒక ఫస్ట్ సెటప్ లాంటిది ఉందా, లేక ఆరోగ్యవంతుడా, లేక నపుంసకుడా, లేక ఏమిటి, ఇన్ని రకాలుగా ఆలోచించాలి. అదేమంటే పాయింట్లు పట్టుకుంటారు, ఈ పాయింట్ని ఈ పాయింట్లన్నీ. బాధ, ఆ బాధకు నేను చెబుతున్నాను ఈ విధంగా. కనుక ఏమిటంటే వీలైనంతవరకు తల్లిదండ్రులు 16 సంవత్సరాలు 16, 13, 14, 15, 16, 17, 18, 19 టీనేజ్, ఈ టీనేజ్లో మధ్యలో ఉందే 16. ఆ 16 సంవత్సరాల వయసు రాగానే అబ్బాయి జాతకంలో ఏమిటి, అమ్మాయి జాతకం ఏమిటి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉంటే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు. కనుక ఆ చిన్న పాము ఏదంటే చిన్నపాటి దోషం ఉన్నా ఆ దోషానికి సంబంధించి కేవలం కుదోషం ఉందని, మరి ఆ కుదోషం ఉంటే దానికి మందేస్తే వేయాలి కదా, మందే వేసుంటారు. మందేసినా కూడా ఈ ప్రకారం ఎందుకైంది అంటే ఇవి కేవలం మిమ్మల్ని భ్రమపెట్టి నమ్మించడానికి ఈ దోషాలు, కుజదోషాలు, గిజదోషాలు. ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక సమాజ పోకడలు ఇలాంటి దోషాలు ఎన్నున్నా ఆ దోషం నెట్టిపరిచి ఈ పోకడలు ముందుకు వెళ్తాయి. ఇలాంటి పోకడలన్నింటి కూడా జయించాలంటే జన్మ లగ్నం అనేది చాలా చక్కగా ఉండాలి. ఆ జన్మ లగ్నం అంటే, లగ్నం అంటే శరీర స్థానము, మనస్సు, శారీరక స్థానము. కనుక ఈ లగ్న స్థానం అనేది తనుస్థానము, జన్మస్థానము, లగ్నస్థానము, ఈ మనస్సును కంట్రోల్ చేయాలి. ఆ మనసును కంట్రోల్ చేయడానికి ఎన్నో రకాల మార్గాలు ఉంటున్నాయి, ఎన్నో రకాల పూజలు ఉన్నాయి, ఎన్నో రకాల వ్రతాలు ఉన్నాయి, ఎన్నో రకాల యోగాలు ఉన్నాయి, ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయి. కనుక మీలాంటి వారు చాలామంది ఉన్నారమ్మా. కనుక వారందరినీ ఒక సరైనటువంటి రీతిలో ముందుకు వెళ్ళాలంటే ఇప్పటి నుంచి బిడ్డల యొక్క జాతకాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ దాంట్లో ఏమిటి తెలియకుండా ఏమున్నాయి అనేక అంశాలు ఉంటాయి. తల్లి, మీరేం దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. కొంత ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఆ అమ్మాయి మొక్కన గీత ఎట్లా రాసిందో అలా జరుగుతుంది. ఓకే సిద్ధాంత్ గారు, మరొక కాలర్ తీసుకుందాం. కోదాడ నుంచి భారతి గారు నమస్తే అండి. భారతి గారు నెక్స్ట్ ఆంజనేయులు కాల్ తీసుకోండి. మరొక కాలర్ ఉన్నారండి, కాల్ కట్ అయినట్టుంది. ఆంజనేయులు గారు నమస్తే అండి. మాట్లాడండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పుట్టిన తేదీ, టైం చెప్పండి. 14/1/1966 అంటే 14 మార్నింగ్ అవుతుందండి. 14/1/1966 ఉదయం 3:30 ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి. మిమ్మల్ని కలిసాను సార్, అంతా మీరు చెప్పినట్టుగానే జరిగిపోయింది. ఏం లేదు, ఇప్పుడు బాగా కష్టంగా ఉంది, వ్యాపారం అయిపోయింది, ఉన్న డబ్బులు పోయి
మీరు అప్పుడు పరిహారం చేస్తూ ఉంటే 50,000 ఖర్చు ఉంటే అప్పుడు డబ్బులు లేక చేసి లేకపోయాను. ఇప్పుడు పరిస్థితి బాగా దారుణంగా ఉందండి. వ్యాపారం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఆంజనేయులు గారు మీరు? చంద్రపల్లి అండి, గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా. 14/1/1966 3 గంటల 30 నిమిషాలు. మీరు ఇందాక ఏదో గురువారం అన్నారు, ఏంటిది? కాదండి, శుక్రవారం. అది తెల్లవారు అందుకోసం. నక్షత్రం చిత్త. చిత్తా నక్షత్రం అంటే మీరు కన్య రాశి అంటున్నారు, ఈ కంప్యూటర్లో కొంతమంది తులారాశి అంటున్నారు. మీరు సమయం కొంచెం అటు ఇటుగా చెప్పేసి ఉంటారు. మీరు చెప్పేటప్పుడు కొంచెం అటు ఇటుగా చెప్పుంటారు. ఇప్పుడు సమయం కరెక్ట్గా చెప్పండి, నేను ఇప్పుడు చెప్తాను. 3 గంటల 30 నిమిషాలండి. తెల్లవారితే 14వ తేదీ శుక్రవారం. ఇందాక అలానే అది తులారాశి చూసుకోండి, కన్య కాదు. జస్ట్ ఒక బిందువు దాటితే తుల వచ్చేస్తుంది. అయితే ఒకటండి, మీరు ఆంజనేయులు గారు ఆ పరిహారం అప్పుడు చెప్పినట్టు పరిహారం పాటించారా? పూర్తిగా పాటించలేదా? ఇప్పుడు అదే పరిహారం పాటించిన ప్రయత్నం చేయండి. ఇప్పుడు చెప్పినా కూడా మీకు చాలా వరకు ఏంటంటే మీరు ఒక డిప్రెషన్లో ఉన్నారు కనుక ముఖ్యంగా శనివారానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మిగిలిన వారాలకి ప్రాధాన్యత ఇస్తూ నేను చెప్పిన పరిహారం బహుశా మీరు రాసుకో ఉంటారు, లేదా నేను రాసిచ్చుంటాను. ఆ పరిహారం అలాగే కొనసాగించే ప్రయత్నం చేయండి. భగవంతుడు మంచి స్థితిగతులను అతి త్వరలో మీకు ఇవ్వాలని మనసారా కోరుకుంటాను. శుభం. మరొక కాలర్ ఉన్నారని తీసుకుందాం. గుంటూరు నుంచి శ్రీదేవి. శ్రీదేవి గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ, టైం చెప్పండి. 4/4/91 మధ్యాహ్నం 2:45 ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ గురించి. కొంచెం గట్టిగా మాట్లాడండి. అమ్మా, ఇది ఎవరి తల్లి? ఇది ఈ డేట్ ఆఫ్ బర్త్ మీదేనా? మీ బాబుది. ఓకే ఓకే. నక్షత్రం ఏది? జ్యేష్ఠ చూస్తున్నారా, అనురాధ? ఓకే. సో అనుకూలమైనటువంటి అంశాలు అటు ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, భవిష్య కాలంలో ఆరోగ్యపరంగా, ఆ తర్వాత కుటుంబ పరంగా, ఆ తర్వాత ఇంకా అనేక అంశాల్లో మెరుగైనటువంటి పరిస్థితులన్నీ రావటానికి 2018 సంవత్సరం సెప్టెంబర్ నెల 16వ తేదీ తర్వాత నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి. కనుక అంతవరకు ఏమిటంటే బండి సాదా సీదాగా వెళ్ళిపోతుంటుంది, వేగం ఎక్కువ ఉండదు. అక్కడ స్పీడ్ బ్రేకర్ లేకపోయినా బండి స్లో అయిపోతుంటుంది. కనుక ఈ కొద్ది కాలం వెయిట్ చేయండి, డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి. సోమవారం అనుకూలమైన రోజు కాదని తెలుసుకొని సోమవారానికి పెద్ద పీట వేయకండి. ఓకే సిద్ధాంత్ గారు. మరొక కాలర్ తీసుకుందాం. తాడేపల్లిగూడి నుంచి లక్ష్మి. లక్ష్మి గారు నమస్తే అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అమ్మా. పుట్టిన తేదీ, టైం చెప్పండి. 22 అండి. అవునమ్మా. 1 అమ్మా చెప్పండి. ఎంతండి? 94 అమ్మా. 22/1/94. అవునమ్మా. టైం చెప్పండి. టైం ఉదయం 10 గంటల 5 నిమిషాలమ్మా. ఉదయం 10:05. అవునమ్మా. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఉద్యోగం వ్యవహారమమ్మా. ఓకే రండి, సిద్ధాంత్ గారితో మాట్లాడండి. అయ్యా నమస్కారం. నమస్కారం అమ్మా. ఇది ఎవరిది? మీ బాబుదా, పాపదా? పాపదండి. నక్షత్రం ఏది? కృత్తిక చూస్తున్నారా? కృతిక అండి. కృత్తిక ఏది? మేషరాశి చూస్తున్నారా, వృషభ రాశి చూస్తున్నారా? వృషభరాశి అంటున్నారు స్వామి. ఎవరంటున్నారు వృషభ రాశిని? ఇక్కడ చూపించాం స్వామి. కంప్యూటర్లో వేసే వాళ్ళు చెప్పారా, లేక మామూలుగా ఏదో చెట్టు కింద కూర్చొని వాటి కింద కూర్చొని వాళ్ళు చెప్పారా, లేక చిలక జోస్యం చెప్పేవారు చెప్పారా? స్వామి ఎవరు చెప్పారు? ఇంత కంప్యూటర్ దగ్గర ఇక్కడ బ్రాహ్మణులు చెప్పారు స్వామి. సరే, మళ్ళీ వాళ్ళని ఏదనంటే మేము ఆ గణితం ఈ గణితం అంటారు. రామకృష్ణ ఫ్రమ్ మండపేట. సరే అమ్మా, ఇంతకీ వివాహము అనేటువంటి మాట అంటున్నాను, మీ ప్రయత్నాలని సాగించారా? ఇంకా లేదు స్వామి. అంటే ఉద్యోగంలో జాయిన్ అయ్యింది. ఆ ఉద్యోగం ఏమో కొంచెం కంపెనీ మూసేసారు. రామకృష్ణ కంపెనీ మూసిన అమ్మా తల్లి, కంపెనీ మూసిన ఇంకో కంపెనీ తెరుస్తారు తర్వాత ఆటోమేటిక్గా మరొక కంపెనీలో వెళ్ళిపోతారు. కనుక నారు పోసిన వాడు నీరు పోస్తాడు. కనుక ఏమిటంటే ఉద్యోగం అనేటువంటి ప్రస్తుతం లేకపోయినప్పటికీ మీ ప్రయత్నాలు మాత్రం వివాహ ప్రయత్నాలు చేస్తూనే ఉండండి.
సూర్య సిద్ధాంతం స్పష్టాధికారంలో చెప్పబడింది ఏమనంటే గ్రహ గమనాలను బట్టి పరిస్థితులు మారుతుంటాయి. రాబోయేటువంటి సంవత్సరాల్లో గ్రహ గమనాలు ఏమీ కూడా కొంతవరకు అనుకూలప్రదమైనటువంటి అవకాశాలని ముఖ్యంగా దాంపత్య జీవితం మీద ఇవ్వలేకపోతున్నాయి. ఇది నగ్న సత్యము. ఇంతవరకు ఈ ఛానల్లో చెప్పాలి, ఇప్పుడు మొదలుపెట్టా. కనుక ఇప్పటి నుంచి అమ్మాయిలు ఉన్నటువంటి వారు, అబ్బాయిలు ఉన్నటువంటి వారు, వారు ఉద్యోగాలు చేస్తున్నా ఇంకా చేయకపోయినా వారికి ఒక వివాహం చేయవలసిన సమయం ఆసన్నమయ్యేటువంటి అవకాశం ఏదో ఒక రోజు ఉంటుంది. కనుక అది ఇప్పటి నుంచే ప్రారంభమయ్యి మనం రిజర్వ్ చేసి పెట్టుకోవడం మంచిది. ఎప్పుడో 3 నెలల తర్వాత వెళ్తామంటే ఈ లోపల ఫ్లైట్ టికెట్ రెడీ చేసుకుంటాం. మరి ఆ విధంగా చేసుకోవచ్చు. ఆ తర్వాత మా అబ్బాయికి మంచి ఉద్యోగం వస్తుంది, ఈ లోపల మనం మాట్లాడుకుందాం అనుకున్న తప్పు లేదు. కానీ ఎందుకు ఇంత ముందుగానంటే జాతకంలో ప్రత్యేకంగా ధనురాశిలో కొన్ని చిన్నపాటి లోపాలు ఉన్నాయి. ఆ ధనురాశిలో లోపాల కారణంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. శనివారం మాత్రం ప్రయత్నాలు చేయకుండా మిగిలిన రోజుల్లో ప్రయత్నాలు చేయండి. వివాహ సంబంధమైన ప్రయత్నాలు 84% చేయండి. ఉద్యోగ ప్రయత్నాలు కేవలం 16% మాత్రమే చేయండి. కానీ ఫలితము ఉద్యోగ ఫలితమే ముందుంటుంది, వివాహ ఫలితం తర్వాత ఉంటుంది. 84% కష్టపడినటువంటి వివాహమే ఎక్కడో చాలా దూరంలో ఉంటుంది. 16%తో కష్టపడినటువంటి ఈ ఉద్యోగ ఫలితం త్వరితగతిలో ముందుకు వస్తుంది. అనుకూల ఫలితాలు రావాలని ఆ భగవంతుని కోరుకోవడానికి మీరు మనసారా ముందుకు రావడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా మంచి జరుగుతుంది తల్లి. ఓకే సిద్ధాంత్ గారు, మరొక కాలర్ని తీసుకుందాం. రామకృష్ణ మండపేట నుంచి. నమస్తే అండి రామకృష్ణ గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా నాన్నగారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. పుట్టిన తేదీ, టైం చెప్పండి. 1972 ఆగస్టు 31 పుట్టారండి. టైం చెప్తారా? 8:10 లోపల పుట్టారండి. ఎప్పుడండి? మార్నింగా, అది ఉదయమా సాయంత్రమా? ఈవినింగ్ అండి. ఆగస్టు 31, 1972. అవునండి. సాయంత్రం 8:30 8:30 మధ్యలోనండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అసలు బాగుంటలేదండి. ఏ వ్యాపారం చేసినా కలిసి రావట్లేదండి. ఓకే, ఇంతకీ మీరేం చేస్తుంటారు నాన్న? రామకృష్ణ ఉన్నాయండి. వాష్ మిషన్ అవి 2 కొన్నా కానీ కలిసి రావట్లేదండి. ఓకే, మీ నాన్నగారిది ఇది రోహిణి నక్షత్రం చూస్తున్నారా? కృష్ణాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు జన్మించారు. అవునండి, కృష్ణాష్టమి రోజు. శ్రావణ బహుళ అష్టమి రోజు జన్మించినటువంటి జాతకులు. సరే, ఒక చిన్న మాట, మీ నాన్నగారు ఉదయం పూట నిద్ర ఆలస్యంగా లేస్తారా, పెందలకడ లేస్తారా? 6 గంటలకు లేచేసి టిఫిన్ ముగించుకునేటికి ఎంత అవుతుంది సమయము? రామకృష్ణ, ఓకే, ఇంకేనా మీరు ఏదైనా చెబితే దానికి చెప్పొచ్చు. సరే, అడిగినటువంటి అల్పాహారం ఎన్ని గంటలకు పూర్తవుతుందో చెప్పలేకపోతున్నారు కనుక వీలైనంత వరకు నేను చెప్పే చిన్నపాటి పరిహారం పూర్తి చేయడానికి ప్రయత్నించండి. 6 గంటలకు లేచినా, 5:30 లేచినా, ఏదైనా సరే 7 గంటలకల్లా ఇడ్లో, వడ, సాంబారో, మిరపతో, అదో ఇదో ఏదో ఒకటి కొంచెం ఆత్మారాముడికి సమర్పించి 7 గంటలకు వచ్చే ప్రైమ్ టైం న్యూస్ ఉంటాయి, ఆ న్యూస్ కల్లా రెడీ అయిపోవాలి మంచినీళ్ళు తాగి. ఆ విధంగా ప్రయత్నిస్తూ ఉంటే ఆ దోషం తొలుగుతుంది. 7 గంటల్లోపే తినేయాలి. 7 గంటలకు తింటే ఎట్లా దోషం తొలుగుతుందంటే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత దానికి సంబంధించిన మేత లోపల పడంగానే పైన ఉన్నటువంటి సహస్రార చక్రం ఉన్నటువంటి చంద్రుడు, అందులో రోహిణి నక్షత్రంలో చంద్రుడు చాలా ఉచ్చస్థానంలో ఉన్నాడు, కానీ మేత పట్టాలే. చిన్నపాటి దోషాలు ఉన్నాయి. కనుక సరైన సమయంలో సరైన ఫుడ్ తింటూ మధ్యాహ్నం కొంచెం ఆలస్యమైన, రాత్రి కొంచెం ఆలస్యమైన ఇబ్బంది లేదు. కానీ ఉదయం మాత్రం 6:59 కల్లా మంచినీళ్ళతో పూర్తి కావాలి. ఆ విధంగా చేస్తూ ఉండమని చెప్పండి. మంచి ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు తగినట్టుగా ముందుకు వెళ్తారు. ముందుకు వెళ్తున్నట్టుగా డబ్బు వస్తుంది. డబ్బు లెక్క పెట్టుకోవడానికి కోసంగా ఒక మిషన్ కూడా బ్యాంకుల్లో ఉంటుంది. మిషన్ ఇంత కట్టలు ఇస్తే అటు పెట్టేస్తే టక లెక్కేస్తుంది. అలాంటి మిషన్ ఎక్కడుందని పోయి కొనుక్కొచ్చుకోవాలి మీరు. పరిస్థితులు అంత యోగకరంగా వస్తాయి నాన్న. సిద్ధాంత్ గారు, మరొక కాలర్ తీసుకుందాం. నెల్లూరు నుంచి భవానీ. భవానీ గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ, టైం చెప్పండి. 83.
టైం చెప్పండి. నైట్ 8:50 PM. 8:30 అండి. 8:50. 8:50. 8:50 PM. అక్టోబర్ 8, 83 నైట్ 8:50 PM. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. మా హస్బెండ్ రిలీజ్ చేసిన పైసా రావట్లేదు. ఇది మీ డేట్ ఆఫ్ బర్తే కదండి ఇది? అమ్మా చెప్పండి, ఆర్థిక పరిస్థితులు. అది గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. మా హస్బెండ్ అన్నారు, తర్వాత ఇందాక మీరు నవ్వేటప్పుడు ఎట్లోకి వచ్చారు? కొంచెం పెద్దగా మాట్లాడగలరా? నాకు సిస్టమ్ హ్యాంగ్ అయితే ఆటోమేటిక్ మళ్ళీ మీరు వచ్చేసారు ఎయిర్లోకి. రొయ్యలు చెరువులు చేస్తున్నారు. సిస్టమ్ హ్యాంగ్ అయింది, ఇప్పుడు బ్రేక్ ఇచ్చాం కదా, సిస్టమ్ హ్యాంగ్ అయింది. అప్పుడు మీరు ఎయిర్లోకి వచ్చారు, అప్పుడు నవ్వుతున్నారు. కొన్నిసార్లు మాకు రాలేదు. ఫ్యూచర్లో ఎలా ఉంటుందా? ఓకే ఓకే. ఇది ఇప్పుడు సమయం రాత్రి 8:50, 8:53, 8:52, పరమేశ్వరరావు ఫ్రమ్ వైజాగ్. 8:50 8:50. పరమేశ్వరరావు స్వాతి వైజాగ్. చూస్తున్నారా, విశాఖ చూస్తున్నారా? స్వాతిని చూసుకుంటున్నామండి. స్వాతి చూసుకోండి. 8:53 అయ్యేటప్పటికి స్వాతి పెట్టేబెడ సర్దుకుంటుంది. మరొక 3 నిమిషాల్లో స్వాతి చిట్ట చివరిలో ఉన్నారు, 4వ పాదంలో. అయితే మీ వారిని మంచి ఒక పట్టు చీర కావాలి, కంచి పట్టు చీర అంటే వెంటనే అడంగానే తెచ్చిస్తారా, నిదానంగా తెచ్చిస్తారమ్మా? నిజానికి తెచ్చిస్తారు. ఎందుకని? అంటే ఉచితంగా తెచ్చిస్తారు. అంటే ఒకవేళ డబ్బు కూడా బాగా డబ్బు చేతిలో ఉందనుకో, సరే కంచి పట్టు చీర అంటే చాలా ఎక్కువగా అవుతుంది అనుకో, ఏదైనా మంచి లేటెస్ట్ ఫ్యాషన్గా వచ్చిన గాజులు ఎక్కడో బజార్లో మార్కెట్ దగ్గర అమ్ముతున్నారు, ఈరోజు మాత్రమే చివరి లాస్ట్ డే అట ఎగ్జిబిషన్ లాంటిది ఏదో పెట్టారు, మీరు వచ్చేటప్పుడు తీసుకురండి, ఒక 10 రూపాయలు 12 రూపాయలు ఉంటాయి డజన్ అంటే, వాయిదా వేస్తారా లేకపోతే నువ్వు పోయి తెచ్చుకోమని చెప్తారా? మళ్ళీ చూస్తారు కాబట్టి నన్ను పోయి తెచ్చుకోమని పాప ఎంత ఆశ. అవునా? ఓకే ఓకే తల్లి, ఓకే వెరీ గుడ్. అమ్మా నెల్లూరులో ఉంటారా మీరు? సరే, మీరు అడిగిన ప్రశ్నలకి చక్కగా జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఏదైనా ఎప్పుడైనా సరే మీరు కాకపోయినా మీ వారిని ఎప్పుడన్నా హైదరాబాద్ వస్తే నన్ను కలవటానికి ప్రయత్నం చేయమని చెప్పండి. మీరు రాకండి, మీ వారిని రమ్మని చెప్పండి. ఆ తర్వాత ఏంటంటే మంగళవారం ప్రయత్నాలు చేయకండి. ఇప్పుడు రాబోయేటువంటి జూలై నెల మొదటి వారం దగ్గర నుంచి నేను కొన్ని మంచి పరిహారాలు చెప్పబోతున్నాను. దాంతోపాటు నిన్నటిచ్చి చెప్పిన లలితా సహస్రనామంలో ఆజ్ఞా చక్రాన్ని గురించి కూడా చెప్పుకుంటూ వస్తున్నాను కదా. ముందు దీర్ఘకాల పరిహారం దేవుడికి, కానీ ఈ ఆజ్ఞా చక్రానికి సంబంధించిన పరిహారం కొంచెం విని ఆ తర్వాత నిదానంగా ఆ పరిహారం చేయడానికి ప్రయత్నించు తల్లి. తప్పకుండా మంచి పరిస్థితులు వస్తాయి, దిగులు పడకండి. అయితే ఎప్పటికైనా సరే మంచి మంచి బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని, మంచి మంచి కోరికలతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయాలని ప్రతి స్త్రీకి ఉంటుంది, మీకు ఉంటాయి. కానీ వీలైనంత వరకు ఏంటంటే కొంతకాలం వాటిని మనసులో పెట్టుకొని డబ్బు సంపాదన మీద ఎక్కువ దృష్టి ఉంచి ఆ తర్వాత నిదానంగా వీటిని బహిర్గతం చేస్తే మంచి అనుకూల పరిస్థితి వస్తామా. మీ వారిని ఒక 8 నెలల తర్వాతనో 9 నెలల తర్వాతనో లేకపోతే నెక్స్ట్ ఇయర్లోనూ ఎప్పుడో హైదరాబాద్ వస్తే గార్గే సిద్ధాంత గారు ఒకసారి రమ్మన్నారు అని చెప్పండి. వస్తారు, వచ్చి ఐఎమ్ సో అండ్ సో అని చెప్తే అప్పుడు వారికి నేను పాతవన్నీ గుర్తొస్తాయి. ఒకసారి వారికి చెవిలో ఒక 2 చిన్న మాటలు ఊదేస్తా. అప్పుడు వారికి ఇంత బలం చేకూరుతుంది, ఎగురుతారు. ఇంకా అప్పుడు డబ్బే డబ్బు, ఇంకా మీరు కొనుగోలు, ఏటీఎం పెట్టడం తీయటం. నెల్లూరులో ఉన్నటువంటి షాపుల దగ్గర అంతా ఎవరు ఉంటారంటే మీరే ఉంటారు. ఏంటండి ఆ పని చేయండి. ఒక సిద్ధాంత్ గారు మరొక కాలర్ తీసుకుందాం. వైజాగ్ నుంచి పరమేశ్వర్ గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ, టైం చెప్పండి. టీవీ చూసి మాట్లాడదండి, కాల్ కట్ అవుద్ది, నాతో మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి. నవంబర్ 16. టైం చెప్పండి. అయ్యా పరమేశ్వర గారు, మీరు ఎప్పుడు లైన్లోకి వచ్చినా మీరు టీవీగా అంటి పెట్టుకొని ఉండేటువంటి అలవాటు ఉంది. ముందు ఆ దోషం పోవాలి మీకు.
రమ్య ఫ్రమ్ మీరు నేను బాగా గమనిస్తున్నా. వాయిస్ చూస్తేనే ఆ? ముసలామా పేరు మీరు టీవీని అలా చూస్తూ ఉంటారు, కళ్ళప్పగించుకొని. ఎట్లండి ఇట్లయితే? ఓకే, ఇంతకు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పరమేశ్వర్ గారు లైన్ కట్ అయిపోతుంది. నేను 5 అంట 5, నేను 5 నుంచి 1 లోపల లెక్కేస్తా. సమస్య చెప్పండి. 5, 4. భవిష్యత్తు గురించి, వాళ్ళ అబ్బాయి భవిష్యత్తు గురించి. ఓకే ఓకే పరమేశ్వర్ గారు, ఇకపై నెక్స్ట్ ఎప్పుడు కూడా ఇట్లా ఎదురుగా కూర్చొని చేయకండి. ప్రశాంతంగా బయటకు వచ్చేసి సిగ్నల్స్ ఉండే ఏరియాలో కూడా చేయడం ప్రయత్నించండి. టీవీకి ఎదురుగా వస్తే ఎత్తుంది. విశాఖ నక్షత్రం చూసుకోండి, వేరే నక్షత్రం చూసుకోవద్దు. ప్రయత్నాలు బుధవారం చేయవద్దు. విశాఖ నక్షత్రం చూడండి. స్వాతిలు అవి ఇవి చూడకండి. వేరే మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా బుధవారం పూట కాకుండా మిగిలిన రోజులు నిర్ణయాలు తీసుకోండి. త్వరితగతిలో అవకాశాలు వస్తాయి. ఈసారి ఇప్పుడు నా ఫోన్ లైన్లోకి రావాలంటే టీవీకి చాలా దూరంగా ఉంటే మరిన్ని వివరాలు చెప్పడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఓకే సిద్ధాంత్ గారు, మరొక కాలర్ తీసుకుందాం. తూర్పుగోదావరి జిల్లా నుంచి రమ్య గారు నమస్తే అండి. పుట్టిన తేదీ, టైం చెప్పండి. 5వ తేదీ 9వ నెల 94వ సంవత్సరం. టైం చెప్పండి. ఉదయం 10:02 సోమవారం. 5వ తారీఖు 9వ నెల 94వ సంవత్సరం. ఉదయం 10:02 సోమవారం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందండి. పాప వేరే వాళ్ళని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. చెప్పండి అమ్మా. దాని గురించి అదుగా ఉంది. ఎంతకాలం అయింది తల్లి? పాప మొన్న ఆదివారం. ఓకే, నేను మఖా నక్షత్రం చూస్తున్నారా? అవునండి. శ్రావణ మాసం, సోమవారం, అమావాస్య తిథి, అంతే కదా? అవును. శ్రావణ మాసం, సోమవారం, అమావాస్య తిథి. అయితే ఇంకా మీరు ఫోన్ పెట్టేసేయండి. నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి. ఆలోచనల ప్రకారం నేను చెప్పేస్తాను. మల్లేశ్వరి ఫ్రమ్ విజయవాడ. వీలైనంత వరకు ఈ కాల్ తర్వాత మరొక కాల్ తీసుకొని ఆ తర్వాత లలితా సహస్రనామం, యాగాలు, ఈ వివరాల్లోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ప్రధానంగా ఏమిటంటే ఈ జాతకంలో ఏం జరుగుతున్నది అంటే, నేను ఈ మధ్య కాలంలో చెప్పుకుంటూ వస్తున్నా, సింహరాశిలో జరుగుతున్నటువంటిది గురు రాహు చండాల యోగం. సరే, అది ఆకాశంలో జరుగుతుంది. అలాంటి గురురాహు చండాల యోగం ఇంకెక్కడ ఉందంటే జాతకంలోనే ఉంది. జాతకంలో ఎక్కడ ఉన్నది? కలత్తరకారకమైనటువంటి శుక్రుడు యొక్క వివాహ స్థానం ఏదైతే ఉంటుందో, శుక్రుడు స్థానంలోనే గురువు రాహు కలిసారు. మీ పాప జాతకంలో చూసుకోండి. రాశి అనేది చెమ్మని ఉంటుంది. చ అంటే చంద్రుడు అని, దాని నుంచి 1, 2, 3వ గడ్డలో ఉంటుందన్నమాట ఈ గురువు రాహు. అందుకే చాలా జాగ్రత్తగా సప్తసూర్య మహాయాగాల మీద కొంత ప్రయత్నం అంటూ చేయాల్సిన అవసరం అంటూ ఉంది. అయితే ఇది తీరా మొన్న ఆదివారం అని అంటే అది అంతకుముందు ఎప్పుడో బీజం పడి ఉంటుంది. ఎంత బీజం పడుతుంది? కనీసం ఒక 6 నెలలో 8 నెలలో సంవత్సరం వెళ్ళిపోతుంది. అందుకే విజయవాడ నుంచి కూడా ఒకరు ఎవరు అడిగిన దానికి అంత చెప్పుకుంటూ వచ్చా. 16వ సంవత్సరం నుంచి మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. మరి ఆ అమ్మాయి వెళ్ళేంత వరకు మీకు తెలియలే, దానికి ఎంత ప్లానింగ్ వేసి ఉంటుంది. ఆ ప్లానింగ్ అంతా ఎంతకాలం నుంచి వేస్తున్నది అని మీరు అడిగితే నేను డేట్తో సహా నేను చెప్తా. 2012వ సంవత్సరం అక్టోబర్ నెల నుంచి ప్లానింగ్లో ఉంది. ఆ 2012 అక్టోబర్లో ఉన్నటువంటి ప్లానింగ్ ఆఫ్టర్ 4 years ఫ్రూట్ఫుల్ అయింది. చూసారా ఎంత ప్లానింగ్ చేసుకుంటూ వచ్చారు. కనుక కొంతమంది 4 సంవత్సరాలు కాదు 11 సంవత్సరాల ప్లానింగ్లో ఉండేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నేను చెప్పిన వాళ్ళు ఉన్నారు. నన్ను ఒక వ్యక్తి అయితే దుర్భాషలు కూడా ఆడేశారు. చాలామంది జాతకాలు ఒక్కోసారి 6 నెలలు 7 నెలలు నా దగ్గర పెండింగ్లో ఉంటే మేము టీవీ 9కి చెప్తామండి మీరు జాతకం రాయలేదని, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి చెప్తామండి, స్టూడియో ఎన్నికి వచ్చి రిపోర్ట్ చేస్తామండి అని. ఆ జాతకాల్లో ఇంత దోషాలు ఉన్నాయి. ఆ దోషాలు చెప్పడానికి, దానికి సరిగిన పరిహారాలు ఇవ్వటానికి నాకు ఇంత సమయం పడుతుంది. కనుక అమ్మ, మీరు సరే మీ బాధ ఎలాంటిది కనుక భగవంతుని ప్రార్థిస్తూ, మీరు ఎక్కడ ఉన్నారో, ఏ దేశం నుంచి మీరు చూస్తున్నారో, రమ్య తూర్పుగోదావరి జిల్లా. వీలైతే రేపు సప్తసూర్య మహాయాగాల్లో 7వ యాగం నవ్యాంధ్రలో జరుగుతుంది, జూలై 31వ తేదీ. ఆ యాగానికి రావడానికి ప్రయత్నం చేయండి. జస్ట్ 1 నిమిషం మీతో నేను మాట్లాడగలను. 1 నిమిషం, అంతకంటే ఎక్కువ సమయం ఉండదు. ఇంచేత అందరూ చాలామంది ఉంటారు.
హడావుడిగా ఉంటారు. ఒకసారి గుర్తు చేయండి, నేను ఐఎమ్ సో అండ్ సో అండి చెప్పండి, గుర్తు చేయండి, వెంటనే మీకు చిన్న మాట చెవిలో చెప్పేస్తాను, అందరు వినకుండా ఆ ప్రకారం చేయండి అమ్మా. కనుక ఈ జాతకాలు చాలామంది పెండింగ్లో ఉన్న జాతకాల వారు అనుకుంటారు సిద్ధాంతి గారి రాయలేదండి అని, మేము మీడియాకి చెప్పుకుంటాము, డ్యామేజ్ చేసేస్తాము, బురుడి బాబాలాగా ఉన్నారు. ఏమిటి మాటలు! వాళ్ళ జాతకాలు నేను కనుక రాస్తే, పూర్తిగా రాస్తే తల్ల కింద పెట్టి తపస్సు చేసే పరిస్థితి, అంత చండాలంగా ఉన్న జాతకాలు. ఆ జాతకాలు పరిహారాలు ఇవ్వటం కూడా చాలా కష్టసాధ్యంగా ఉంది. అది గమనించి వాళ్ళు మాట్లాడాలి. ఏదో నోరు ఉందగిన హడావిడిగా మాట్లాడితే ఎట్లా? కనుకమ్మ ఇలాంటి వారు ప్రేక్షకుల్లో కొంతమంది ఉన్నారు. ఒక 42-43 జాతకాలు ఇలాంటివి ఉన్నాయి. వాటి కోసం ఎంత శ్రమ పడుతున్నారో నాకు తెలుసు, వారికేం తెలుసు. కనుక అందరికీ మంచి స్థితి రావాలని భగవంతుని నేను మనసారా కోరుకుంటున్నాను. ఓకే సిద్ధాంత్ గారు, ఇంకా కాలర్ తీసుకుందాం. విజయవాడ నుంచి మల్లేశ్వరి. మల్లేశ్వరి గారు నమస్తే అండి. మల్లేశ్వరి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా చిన్నబాబు గురించి అండి. పుట్టిన తేదీ, టైము? 25 ఏప్రిల్ 1985 సాయంత్రం 6-6:30 మధ్యనండి. 25 ఏప్రిల్ 1985 సాయంత్రం 6:30 మధ్యలో. అవునండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి, గురుగారితో మాట్లాడదాం. మాట్లాడమని రెడీగా ఉన్నాను తల్లి, సిద్ధంగా ఉన్నా మీ మాటల కోసం. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. 6:60 కాదండి, బాబు, మా పెద్ద బాబు పెళ్లి 00 వచ్చేస్తుంది. ఇంత బతిలాడినా చేసుకోవచ్చు, చిన్న బాబు పెళ్లి చూస్తా ఉంటున్నాం, ఏది సెట్ అవ్వట్లేదండి. ప్లస్ బాబుకు పెళ్లి టిఫిన్ తెచ్చారా? అనుకునేటప్పుడు మా వాడు ఏమి తెచ్చుకోవచ్చు మీ వారు? హాయిగా. మా వాడు చనిపోయారు. అయ్యయ్యో, అటు ఇటు కాకుండా ఎక్కడి నుంచి మీరు వచ్చేది? పెళ్లి అవ్వలేదు. ఎక్కడనా? మణికొండనా? ఓకే, మీరు 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 ఫోన్ పెట్టేసానమ్మా, నేను చెప్తాను. మీరు బాధపడకండి. మనకి రిలీఫ్. సరే, ఇప్పుడు ఇటీవల ఎవరో నెల్లూరు నుంచి కూడా కాల్ చేశారు. ఎవరో వారు మా అబ్బాయి వివాహం ఒక 2 అమ్మాయి అనుకుంటా, ఎవరో 2 సంవత్సరాల తర్వాత చేసుకుంటాను అని. వీళ్ళు ఎందుకు అంటున్నారు అనేది అంటే, ముఖ్యంగా మీ బాబు జన్మించిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, మిథున రాశిలో జన్మించారు మీ బాబు. అయితే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు. జనరల్గా చెప్పేటువంటి పాయింట్లో మేష వృశ్చిక రాశుల్లో రాహు ఉంటే, మేషరాశిలో కానీ వృశ్చిక రాశిలో కానీ రాహు ఉండి కనుక ఉంటే ఇలాంటి వాటికి ముఖ్యంగా ఆయన జెండా ఊపుతుంటాడు. ఆయన పని పాట ఏముండదు. నేను పెళ్లి చేసుకోను, పెళ్లి చేసుకుంటే నాకు ఇష్టమైనప్పుడు చేసుకుంటాను, అంతవరకు మీరు ఓపిక పట్టండి. ఇదే గోల ఆయనది, ఆ రాహుది. కనుక ఆ రాహుని మనం ఏదో ప్రకారం కట్టుదిరిచాలి. మేషరాశి అనగానే అశ్వినిలో ఉంటాడు, భరణిలో ఉంటాడు, కృత్తిక రాశి మొదటి పాదంలో ఉంటాడు. వృశ్చిక రాశి అంటే విశాఖ నక్షత్రం 4వ పాదంలో ఉండొచ్చు, అనురాధంలో ఉండొచ్చు, జ్యేష్ఠం ఉండొచ్చు. అశ్వినిలో ఉంటే ఒక రకంగా జెండా ఊపుతాడు, భరణిలో ఉంటే ఒక వయసురాంగా జెండా ఊపుతాడు, కృత్తిక ఒక పాదంలో ఉంటే అసలు తల్లిదండ్రులకే జెండాలు కూడా ఇవ్వకుండా పీకేస్తాడు. అలాగే విశాఖ నక్షత్రం ఉంటే మరొక రకంగా జెండా దగ్గర కూడా పోడు, ఏదేదో ఊపేస్తాడు. కనుక ఆ విధంగా పరిస్థితులు ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా దీర్ఘకాల పరిష్కారాలు మనకు అవసరము. ఇప్పుడు పెద్దబాబు వివాహం చేసుకోవడం అంటే ఆయన కోసం ఆమెను కాచుకొని కూర్చుంటే రెండోది ఎట్లా? సరే, ఇప్పుడు వారు కాలం చేశారు. ఆ సమయం దాటిన తర్వాత, నాయన పెద్దబాబు వివాహం చేసుకుంటావా? ఎస్ ఆర్ నో చెప్పేసేయి. చేసుకోవా? రెడీ, పక్కనుండు, 2 అబ్బాయిని ముందుకు లైన్ పెట్టండి. ఏం చేస్తానంటే ఆ మేషరాహు ఒక్కోసారి పెద్దబాబుకు ఉంది అంటే దాని ప్రభావం కుటుంబం మీద, కుటుంబంలో ఉన్న ఇతర వ్యక్తుల మీద చూపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి వివాహం కాకుండా 4-5 ఉన్నారకుండా అలాగే ఉంటారు. కొన్ని ఫ్యామిలీస్లో పెద్దబ్బాయి వయసు ఎంత అంటే 64, వివాహం ఉండదు. చిన్నబ్బాయి వయసు ఎంత? 54. అమ్మాయి ఎంత అండి? 49. ఎవరికైనా వివాహం ఎవరికి లేదు. తల్లిదండ్రులు ఉన్నారా? కురువృద్ధులు. వీటిని నాగబంధన దోషాలు అంటారు. అందుకే వీటిని సర్పయాగాలు, అవి సూర్యయాగాలు, ఇవి చేయాలనే తాపత్రయంతో ఇలాంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో నన్నే దుర్భాషలాడేటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారి జాతకాల్లో ఉన్న సమస్యలకి మంచి పరిహారం ఏదో కొంచెం ఆలస్యమైన సిద్ధాంతి గారు ఇస్తారని అనుకోరు. నిజంగా వాళ్ళ టెన్షన్ కూడా మనం అర్థం చేసుకోవాలి. కానీ ఏంటంటే కొంత ఆలోచన చేసి, అమ్మ మీరు కూడా ధైర్యంగా ఉంటూ
దీర్ఘకాల పరిష్కారం అనేది పెద్దబాబుకి అవసరం. అది నెక్స్ట్ మంత్ చెప్పబోతున్నాను. ఆ చెప్పిన పరిహారం చేయడానికి ప్రయత్నం చేయండి. చక్కటి అనుకూల పరిస్థితులు నిదానంగా వస్తాయమ్మా. ఓకే సిద్ధాంత్ గారు, ఇక తిరుపతిలో జరిగే మహాసూర్యయాగం సమయాలు, ఎక్కడ, ప్లేస్ మొత్తం అన్ని. ఇక తిరుపతిలో జరిగేటువంటి మహాసూర్యయాగం, 6వ మహాసూర్యయాగం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతుంది. ఆ తర్వాత తిరిగి మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమం తిరుపతి పట్టణంలో జరుగుతుంది కనుక యోగి టెలివిజన్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో ఇస్తుంది. మరి అక్కడ తనపల్లి రోడ్లో ఉన్నటువంటి పిఎల్ఆర్ గార్డెన్స్ కళ్యాణ మండపానికి ఆపోజిట్ రాజీవ్ గృహకల్ప పక్కన సువిశాలమైనటువంటి 6 ఎకరాల ప్రాంతం. అక్కడ చక్కని ఒక టెంపుల్ ఉంది, హనుమాన్ టెంపుల్. తిరుమలలో ఉన్నటువంటి ఒక హనుమాన్ టెంపుల్ ఉంది, అది మేజర్ టెంపుల్ అట, ఇది మినీ టెంపుల్ అట, ఒక నానుడి అక్కడ తిరుపతి క్షేత్రంలో. అక్కడ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంకాలం 3:30 జరుగుతుంది. కనుక పరిసర ప్రాంతాల్లో ఉండేవారు తప్పకుండా వచ్చి ఆ యాగంలో పాల్గొనడానికి అవకాశం ఉంది కనుక వారు అక్కడ రావడానికి మేము ఆహ్వానిస్తున్నాం. ఇంకా అలాగే సిద్ధాంత్ గారు, ఆజ్ఞా చక్రం సంబంధించి లలిత సహస్రనామ వివరాలు. ఇక ఈరోజు కొంతమంది కాలర్స్ అడిగినటువంటి కారణంగా నాకు కొంచెం బాధ కలిగి 4 ముక్కలు ఎక్కువగా చెప్పాను. ఒకవేళ వారి మనస్సులు కనుక కొంచెం కష్టపడితే క్షంత విడిని. ఇక మనం చెప్పుకోబోతున్నది ఆజ్ఞా చక్రము. నిన్నటి చెప్పాం హాక్ష 106, 107, 108 ఈ మూడింట్లో 107లో 2వ లైను, 108లో 2 లైన్లు మొత్తం కలిపి వెరసి 8 నామాలు ఉంటాయి. దీన్ని కొంచెం ఉపోద్ఘాతం కొంత ఇస్తా. ఏమిటంటే ఆజ్ఞాచక్రాబ్ది నిలయ ఉంటుంది మొదట. ఆజ్ఞాచక్రంలో ఆ నిలయంలో పరివేష్టితురాలైనటువంటి తల్లి, ఆమెనే సిద్ధమాత అంటారు. ఆ తర్వాత నామం శుక్లవర్ణ అని ఉంటుంది. శుక్లవర్ణ అంటే తెలుపు వర్ణంతో ఉంటుంది. ఆ తర్వాత నామం షడానన. షడాన అంటే 6 ముఖాలు. ఏమిటి 6 ముఖాలు అంటే మనకు భగవద్గీతలో కూడా దీని వివరం వస్తుంది. కొంచెం సమయం నిదానంగా ఉండి చెప్పగలను. ఏంటంటే పంచేంద్రియాలు 5 అయితే 6వ ఇంద్రియం మనస్సు. ఈ పంచేంద్రియాలు బయటికి కనబడేటువంటివి, 6వ ఇంద్రియం కనపడదు, అది మనస్సు. ఈ 5 + 1 6, 6కి సంకేతంగా 6 ముఖాలతో ఉన్నటువంటి తల్లి తెలుపు వర్ణంలో ఉంటుంది. ఆ తర్వాత నామం మజ్జా సంస్థ. ఎముకలలో ఒక రకమైనటువంటి జిగట పదార్థం మధ్యలో ఉంటుంది, ఎముకల మజ్జ. ఇది మన గర్భవతులు 6వ మాసంలో ప్రత్యేకంగా ఒక పదార్థాన్ని కనుక సేవిస్తే ఆ పుట్టేటువంటి బిడ్డలకి ఎముకలలో ఆ మజ్జ తగ్గకుండా ఉంటుంది. అయితే అప్పుడు పాటించలేదు. ఇప్పుడైనా మనం ప్రత్యేకంగా కొన్ని రోజుల్లో ఆ పదార్థాన్ని తీసుకుంటూ ఉంటే ఎముకలు అరిగిపోవటం అనేది ఉండదు. ఎంత గొప్పగా హయగ్రీవుడు ఇచ్చినటువంటి స్తోత్రం ఇది. ఇక అది ఏం తినాలనేది మనం తెలుసుకుందాం. ఆ తర్వాత హంసవతి. ఆ తర్వాత నామం ముఖ్య శక్తి సమన్విత. ముఖ్య శక్తి సమన్విత అనేటువంటి దాన్ని ఇంకొంచెం లోతుకు వెళ్తే మంత్రశాస్త్రం ప్రకారం ముఖ్య శక్తి సమన్విత అంటే ఆమె క్షమావతి. హంసవతి ఒక పరివార దేవత, క్షమావతి 2వ పరివార దేవత. ఈ తల్లికి ఇటొక దేవత అటొక దేవత పరివారత ఉంటారు. ఒకరి పేరు హంసవతి, 2వ వారి పేరు క్షమావతి. ఆ క్షమావతి ముఖ్య శక్తి సమన్విత. ఆ తర్వాత మనం హరిద్రాన్నైక రసిక. ఇది చాలా ఇంపార్టెంట్. హరిద్రాన్నము అంటే పసుపుతో చేసిన అన్నము అనగానే మనవారు పులిహోర అని వేసుకుంటారు. పులిహోర అసలు పేరు చిత్రాన్నం. కనుక ఇక్కడ హరిద్రాన్నం ఎలా చేయాలి అంటే ఒక 100 గ్రాముల బియ్యం పోయాలా, 50 గ్రాముల బియ్యం పోయాలా అని అనుకుంటారు. కాదు. దీన్ని చాలా లోతులు వెళ్ళి మనం మాట్లాడుకునే ముందు సింపుల్గా సమయం అయిపోతున్న కొంత మాత్రం చెప్తా. మీరు అన్నం వండేస్తారు. ఇంటిల్లో పాటికి కనవలసిన అన్నం ఒక 1/4 గ్లాసు 2 గ్లాసు 1/4 కిలో పోసేస్తారు, అన్నం వండుతారు. అన్నంలో కేవలం ఒక గరిట మాత్రమే అన్నం తీసి ఒక చిన్న ప్లేట్లో వేసుకుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే సాంబార్ పెట్టేప్పుడు చివరిలో తిరగమాత వేసేటప్పుడు ఒక గరిటలో కొద్దిగా నూనె వేసేసి ఆ తిరగమాత గింజలు వేసి స్టవ్ మీద పెట్టి బాగా కాగిన తర్వాత ఆ సాంబార్ రాసి, అలాగే ఒక గరిటలో ఆవు నెయ్యి 3 చెంచాలు 4 చెంచాలు ఆవు నెయ్యి వేసి అంత పసుపు వేసి 2 లేక 3 మిరియాల గింజలు బాగా పొడి చేసి
పసుపు మిరియాల పొడి ఆ నేతిలో వేసి స్టవ్ మీద లేక కుంపటి మీద లేకపోతే ఏదైనా ఉన్నటువంటి పొయ్యి మీద పెట్టి బాగా కాగింత తిరగమాతలాగా వచ్చిన అప్పుడు ఈ ప్లేట్లో వేసే అన్నంలో కలిపి కలపాలి. అంటే ఇంతే వస్తుంది. ప్రసాదం అంటే ఇంత మాత్రం కాదు, చాలా తక్కువ. అంతా కలిసి ఒక్కొక్కరు ఎంత ఇచ్చి సేవించాలో, ఒక ఇంట్లో ఒక 10 మంది ఉన్నారనుకోండి, తలా అర చెంచా అంతకంటే ఎక్కువ కాదు. కనుక హరిద్ర అన్న ఏకరాశిగా. ఆ తర్వాత చిట్ట చివరనం హాకిని రూపధారిణి. హాకిని రూప ఇప్పుడు మనకు పూజా కార్యక్రమం చేసేప్పుడు అంగన్యాసము కరన్యాసము అంటారు. అంటే బీజము, శక్తి, కీలకము ఇవన్నీ వరుసగా పూజా కార్యక్రమం వస్తాయంట. కనుక ఈ తల్లికి ఎవరా తల్లి పేరు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞాచక్రంలో పరివేష్టితురాలైనటువంటి తల్లి పేరు హాకిని దేవత. ఆ బీజము కానీ, కీలక శక్తి కానీ, కీలకం కానీ, మంత్రం కానీ హా అనేటువంటి సంకేతంతో వచ్చేస్తాయి. అందువల్ల హాకిని రూపధారిణి అంటారు. ఇది ఓవరాల్గా ఉన్న సబ్జెక్ట్. ఇకపోతే మనం పూజా కార్యక్రమం చేయాలా, ఎలా చేయాలా అంటే మనం చెప్పాం హా క్షారే 2 అక్షరాలు మనకు కనపడాలా అన్నాం. హా క్షా కనపడాలంటే మనం కళ్ళు మూసుకొని కూర్చుంటాం. కూర్చున్నప్పుడు ఇలా వంగి కూర్చోకూడదు, ఇలా కూర్చోకూడదు, ఇలా కూర్చోకూడదు, నిటారుగా కూర్చోవాలి. వెన్నుపాము నిటారుగా ఉండాలి. ఇక్కడ మీరు ఎప్పుడన్నా ముగ్గు వేయాలనుకుంటే ఒక 5 దళాలతో ఒక ముగ్గు వేయమంటే చాక్ పీస్ ఏం చేస్తారంటే ముందు ఒక రౌండ్ పెట్టి తర్వాత ఏదో పుష్పంలాగా వేసేస్తారు. పుష్పం వేయమంటే అదే 3 దళాలు ఉండే పుష్పం వేయమన్నాం అనుకో, వెంటనే ఒక చిన్న రౌండ్ పెట్టి 3 దళాలతో వేస్తారు. 2 దళాలు వేయమంటే ఇన్ని దళాలతో వేయమన్నా మధ్యలో ఒక 0 లాగా పెడతారు. 0 అంటే అది మధ్య పుప్పొడి భాగము అని, ఆ తర్వాత దళాలు వస్తాయి. అలాగే ఇక్కడ ద్విదళంతుంది. ఆజ్ఞాచక్రంలో 2 దళాలతో ఉంటుంది. ఆ 2 దళాలు ఎట్టుంటాయి, మధ్యలో ఒక రౌండ్ లాగా ఉండి ఈ రౌండ్కి ఇటొక ఆకు ఉంటుంది. ఒక ఆకు మీద హంసవతి ఉంటుంది, ఒక ఆకు మీద క్షమావతి ఉంటుంది. అయితే హంసవతి రూపాన్ని కాదు, క్షమావతి రూపం వద్దు. హంసవతికి అనేది ఇది అక్షర క్రమంలో మొదటి అక్షరం చివరి అక్షరంతో ఇక్కడ హా అని ఉంటుంది, అక్కడ షా ఉంటుంది. మధ్యలో ఉండే రౌండ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎవరు ఉంటారంటే సిద్ధమాత అయిన 6 శిరస్సులతో ఉంటుంది. కనుక ఒక తెల్లటి రూపంలో కూర్చున్న మహాతల్లి ఒకరు ఉన్నారు. ఆమె లలితా పరమేశ్వరి. ఆమెకి 6 తలలు ఉంటాయి. మనం కళ్ళు మూసుకున్నాం అనుకో, ఎవరో 6 తలలు ఉన్నటువంటి ఒక తల్లి అక్కడ కూర్చుంది. మంచి రంగులో ఉంది, తెల్లటి రంగులో ఉంది. ఆమె చేతిలో ఏమున్నాయి అవన్నీ నేను వరుసగా చెప్తా. కనుక మనం కళ్ళు మూసుకొని ఆజ్ఞాచక్రం మీద దృష్టి ఉంచాలి. అది నిజమైనటువంటి ధ్యానము. ఆ విధంగా ధ్యానం చేసి ఈ హరిద్రాన్ని తెచ్చిపెట్టి ఏ సమయంలో చేయాలా, ఎలా చేయాలా అనేటువంటి ఒక సుదీర్ఘంగా ఉపన్యాసం అన్నమాట. అది మనకు సమయం కూడా లేదు. కనుక ఇవన్నీ చెబుతున్నా కనుక విని నిదానంగా ఆ తర్వాత వెళ్ళండి. కనుక ఒక చిన్న రౌండ్ గుండ్రటి, దానికి ఇటొక ఆకు. ఈ రౌండ్లో 6 శిరస్సులతో ఉన్నటువంటి ఒక మహాతల్లి కూర్చొని ఉంది. కళ్ళు మూసుకున్నాం, చక్కగా కనబడుతుంది. మంచి తెలుపు దుస్తులు వేసుకుంది, రంగు కూడా తెలుపు రంగే. ఆ విధంగా ఉంది. ఆ తెలుపు రంగుగా ఉన్నటువంటి ఆ రౌండ్ ఆ సైడ్లో ఒక ఆకులో హా అనే అక్షరం ఉంది, రెండవ ఆకులో క్షా అంటుంది. ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత మంచి రోజులు చూడడం మొదలు పెడతాం. ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారనుకో, కళ్ళు మూసుకొని ఆ తల్లి కనపడాలా, ఇది చూస్తే హా కనపడాలి, అటు చూస్తే క్షా కనపడాలి. కనుక మనకు మంచి నిర్ణయాలతో ఇంకా చాలా లోతుగా వెళ్దాం. కనుక హరిద్ర అన్నం ఎలా చేయాలా, ఎప్పుడు చేయాలా, ఏ విధంగా చేయాలా అనే అనేక అంశాలతో చేస్తూ ఉంటే మన ఎముకల మజ్జ చాలా మంది అరిగిపోయి మోకాలు నొప్పులు వచ్చి ఉంటారు. కనుక అలాంటి వారిన్నిటికీ ఒక అద్భుతమైనటువంటిది ఇది పరిహారం. మరి రేపటి కార్యక్రమంలో మిగతా భాగంతో చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సిద్ధాంతి గారు, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి మా కాలస్ యొక్క సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయడమే కాకుండా ఒక గొప్ప అంశం గురించి కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇక ఇది నాటి గార్గేయం కార్యక్రమం. నమస్తే.